హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నామంటే ఏం బాగున్నాం ఫ్రెండ్స్, ఇలా ఉన్నాము. తిన్నారా ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? తిన్నారా? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? చేయలేక వచ్చినాము. కాయలు కొట్టామంటే అసలు ఎందుకులే, అంత ఘోరంగా ఉండదు మా పరిస్థితి. పైపులా అన్నీ మాయిపోయినాయి ఫ్రెండ్స్. కాయలన్నీ ఎంత నష్టమో అంత నష్టము. ఆయన ఈ బండి తాటిపత్రి బండి అంట. మీడైన కాయలు అయితే కావాలంట, మంచి అవుట్ నుండే కాయలు. సన్నకాయలు అవన్నీ వద్దంట. నేను చూపించాలన్నా కూడా అన్నీ కొట్టి చూపించలేను ఫ్రెండ్స్, అంత బాధ. కానీ కనీసం ఒక 200-300 గొలలు మాగిపోయినాయి. 14 నెలలు కష్టం చేసినాం ఒక్కొక్క చెట్టుకి. ఇలా పోతే ఎంత బాధ ఉంటుంది అసలు. ఆ రైతులకు పడే బాధ అంతా ఇంత ఉండదు అసలు. వ్యాపారస్తులు సరైన టైంకి కాయలు కొడితే ఇంత నష్టం మాకైతే ఉండేది కాదు కదా. చూడండి ఫ్రెండ్స్, అసలు యాడ్ చూసినా మాగే ఉన్నాయి. ఎన్ని కొట్టుకొచ్చి కొవ్వేసి నేను చూపించాలి ఫ్రెండ్స్ మీకైనా. నా వల్ల కూడా కాదు. నేనైతే చేయలేక రాకుండా అని చట్టే పోయినా. ఇది ఆ పైన మర్చిపోయినారు. అంతా ఎత్తుక్కుంటూ వచ్చిన ఏడన్నా మర్చిపోయినారేమో కాయలని. మళ్ళీ ఒకసారి చూడండి ఎలా మాయిపోయినాయో. చూడండి, ఆడ ఒక 10 గొల్లలు ఉన్నాయి మైనాటి. ఈడ ఒక 4 గొల్లలు తెచ్చిపెట్టిన. గోతంలో ఒక 4 గొల్లలు వేసిన. చెట్లకైతే ఒక 100 గొల్లల దాకా ఇసిపెట్టేసినాము. చూడండి, ఈ ఒక్క గొల్ల రావడానికి 15 నెలలు కష్టపడితే ఒక చెట్టు ఒక గొల్ల ఇస్తుంది. ఆ గోల ఎడిపోతే ఇంకా ఆ చెట్టు వేస్ట్. బిడ్డను సాకినట్టు సాకి ఇచ్చేసి, అది కిలో 5 రూపాయలు, 6 రూపాయల లెక్కన. మార్కెట్లో ఎంత రేట్ అమ్ముతున్నారు పండ్లు. వాళ్ళు ఆ బండి తాటిపత్రికి పోతుందంట ఫ్రెండ్స్. తాటిపత్రి నుంచి వచ్చిందంట. వాళ్ళకైతే ఫుల్ టైట్ కావాలంట. ఆయనేమో బాగా మంచి రేటుకి వాళ్ళకి అమ్ముకుని ఉంటాడు. అందుకే వాళ్ళు సన్నకాయ ఏరుకోరు. ఆయనకేమో బాగా మంచి రేటు. మనకి ఎంత వేస్తాడో తెలియదు. చెప్పమంటే చెప్పలేదు. ఎంత కొంత వేస్తాలే అంటున్నాడు. ఏం చేయాలి, ఏరే గచ్చింతరలే కొట్టియాల్సింది వచ్చింది. చేలో కాయలన్నీ వేస్ట్ అయిపోతాయని. ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా చిన్న వీడియో. అసలు ఎక్కువసేపు కూడా మాట్లాడాలని నాకు ఏడుపు వచ్చేస్తుంది కాయలు చూచాను. ఎందుకంటే నేనే సేద్యం చేసేదాన్ని ఏం కాదు ఫ్రెండ్స్. నేను ఒక్కదాన్ని అయితే ఏది చేయలేను. మా ఆయన చేస్తాడు సేద్యము. ఆయనకు సపోర్ట్గా ఆయన ఏ పని చేస్తే ఆ పని నేను చేస్తాను, అంతేగాని నేనే వ్యవసాయం చేసేదాన్ని ఏం కాదు. వ్యవసాయం చేసేది మా ఆయన. ఆయనకు తోడు నేను లేకపోతే ఆయన చేయలేడు, ఆయన లేకపోతే నేను చేయలేను. నాకైతే ఫస్ట్ ఏ పని చేత వచ్చేది కాదు. వాళ్ళు చేస్తూ ఉంటే అన్నీ చూసి నేర్చుకున్నాను. పిల్లలు కోసేది, చెట్లకు మట్టి ఎగదోసేది, చెట్లు నాటేది, సతవలు వేసేది, అన్నీ వాళ్ళు చేస్తూ ఉంటే అన్నీ నేను నేర్చుకున్నాను. ఇది 3వ పిల్ల ఫ్రెండ్స్. చూడండి 3వ పిల్ల ఎలా ఉందో. 2వ పిల్లలోనే ఇంత నష్టం అయిపోయింది. 3వ పిల్ల ఏమొస్తుందేమో. వీటికి సతవలకి 1 లక్ష రూపాయలు బ్యాంకులో బంగారు పెట్టి తెచ్చి సతవలు చేసినాడు. ఇప్పుడు ఆ 1 లక్ష రూపాయలన్నా వచ్చేది రాదు. నా బంగారు పండగ కన్నా ఏడిపించుకున్నాను. నేను రోజు మా ఆయనతో గొడవ వేసుకుంటున్నాను. ఆయనైనా ఏం చేస్తాడు ఫ్రెండ్స్. ఈ విధంగా మాయిపోతే 1.5 టన్. ఇప్పుడు మేము యాక్చువల్లీ ఏమనుకున్నామంటే 3 టన్నులు 4 టన్నులు కాయ ఉంటుంది అనుకున్నాము. 1.5 టన్నుకే వస్తున్నాయి ఇప్పుడు. అప్పటికి 2 టన్నుల కాయలు నాశనం అయిపోయినాయి. మేము అదే చేసిన తప్పు. మేము చేసిన తప్పే ఫ్రెండ్స్ అది. ఎంతమందో వచ్చి అడిగినారు
కానీ మా ఆయన ఒక్క ఆయనకి వెయ్యాలి నట్టే నిలబెట్టినాడు. 15 రూపాయలకు 12 రూపాయలకు బంగపడినారు. వారం రోజుల కింద 10 రోజుల కిందట కొట్టించుకుని ఉంటే మాకు ఈరోజు ఈ నష్టం అయితే వచ్చిండేది కాదు. ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి మేము వ్యవసాయం చేస్తున్నామా, ప్రతిసారి సేలో మాగిపోవాల్సిందే. మాగే వరకు కనీసం నష్టపానిగా కొట్టదు. ఏడు కూడా ఒక గొలం కొట్టి పెట్టినది ఎలా మాగిండ అది ఆడ గోతానికి వేసి పెట్టినా చూడండి కాయలు కొట్టినట్టు. అదే ఫ్రెండ్స్, అన్నీ చూపించాలన్నా కూడా నేను చూపిన అన్ని ఎక్కువ వేయాలన్నా తిరిగే ఓపిక కూడా నాకు లేదు. నాకు ఎందుకు బాధ అయిపోతుంది. కష్టం చేసిన వాళ్ళకు తెలుసు ఫ్రెండ్స్ ఇల్లువ. చేనంతా తిరగాలన్నా చూపించాలన్నా కూడా ఇల్లు చూడు. దీంట్లో కూడా గోతం వేసాను. 2 గొల్లలు కొట్టి గోతం ఎవరికన్నా ఇంటి దగ్గర తలా ఒక సీట్ ఇద్దామని చెప్పేసి ఆమె ఒక 10 గొల్లల మైన్ కొట్టిపెట్టినా. అన్నీ ఎత్తకపోవాలన్నా నేను కూడా ఎత్తకపోలేను. చెట్లకి కొట్టకుండా వదిలేసినాం చూడండి ఫ్రెండ్స్. చూడండి అయ్యో మాగి అన్నీ తినేసి మాగిపోయినాయి. కాయలు కూడా సమంగా కొట్ల. అదే చూడండి ఏడొక గొల్ల ఉన్నది కొట్ల చూడండి. మీరు అబద్ధాలు చెప్తానేమో అని అనుకుంటారేమో. చూడండి అది మాగి చెట్లకే కొట్ల వదిలేసినాం. 200 గోల 300 గోలైనా పోయింటాయి చూడండి. ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్ వ్యాపారస్తులు. రైతులు ముందుకు రమ్మంటే ఏమొచ్చారు, అన్ని పుణ్యం ఎరగకుండా సంవత్సరం అంతా కష్టం చేసుకుంటారు. దయచేసి మా వీడియో చూస్తే మీరైనా రైతులు బాగా అర్థం చేసుకోండి. ఇది ఈ పూట మా వీడియో ఫ్రెండ్స్. ఇంకా చేలో చెట్లకు కొట్టకుండానే ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా నేను తిరగాలన్నా కూడా తిరగలేకున్నాను. నాకు అసలు ఎందుకు అంత బాధ అయిపోతుంది సేలేకి వచ్చి. కాయలు మార్చున్నారు వాళ్ళు. పొద్దున్నే ఈరోజు ఏ పని లేకుండా వచ్చేసిన. పొద్దున్నే 6 గంటలకి పాలు తీసి ఆడబెట్టి పిల్లల క్యారీ కూడా మా పాపం చేయనేసి వచ్చిన. ఏం వేసుకొమ్మినారు ఏమో మా పిల్లలకి ఈరోజు. ఇది మా కష్టం. ఆడగోలు ఉండదక్క. ఈ పూలు అయితే ఫ్రెండ్స్ చెన్నై బెంగళూరు కూరలు చేసుకొని తింటారంట. మేమైతే ఊరికి కోసి కింద పడేసేస్తాము. ఒక్కొక్క మొగ్గు వచ్చి 70 రూపాయలు 80 రూపాయలు అమ్ముతారంట చెన్నైలో అయితే. మేమైతే ఊరికి కోసి కింద పడేసేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ పూట మా చిన్న వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. నేనేం మాట్లాడలేకున్నాను. నాకైతే బాధ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు చాలా నష్టం ఫ్రెండ్స్ ఈ దఫా. కానీ దేవుడు ఎంత పెడితే అంతే. ఓకే బాయ్ ఫ్రెండ్స్.